దువ్వాడగాడు ఆడు పిచ్చోడో లేకపోతే ఇంకేమో అర్థం కావట్లేదు నాకు. వాడి భార్య పిల్లలు చేసిన దాడికి ఆడి చిన్న మెదడు చితికి పిచ్చోడు అయినట్టున్నాడు, పిచ్చి కుక్క. ఈ మధ్యన జోగి రమేష్ లేడు కదా, వాడి పాత్ర వీడు పోషిస్తున్నాడు. ఈ పనికి మాలిన ఎదవ వీడు. ఏమీ తెలుసో అసలు వీడు ఎవడు అసలుకి. మా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాలు మానేసి సినిమాలు చేసుకో అని చెప్పేంత అర్హత వీడికి ఉందా? ఈ తప్పుడు ఎదవకి, లుచ్చ ఎదవకి, నీచపు ఎదవకి వీడు మా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. అంటే ఈ జగన్మోహన్ ఎంత దిగజారిపోయాడంటే, ఇప్పుడు కోనేరు వాళ్ళు లేరు, వాళ్ళు ఇద్దరు నానిలు లేరు, గుడివాడ అమర్నాథ్ లేడు, అంబటి రాంబాబు మాట్లాడట్లేదు, రోజా మాట్లాడట్లేదు, వీడొక్కడు దొరికాడు. ఈ పిచ్చేదవ ఎగుసిపోతున్నాడు. పడారికి కింద పడే రోజు దగ్గరలో ఉన్నాయి, కింద పడితే 2 కాలు ఇరిగితే హాయిగా హాస్పిటల్ చేరి తర్వాత అమ్మ అయ్యా అని అడుక్కుంటాడు. ఎందుకంటే ఎవరో ఉన్నారు కదా, ఆవిడ మొత్తం ఆస్తి రాసుకుందట కదా, మొత్తం పట్టుకుపోద్ది. తర్వాత అమ్మ అయ్యా అని అడుక్కు తింటాడు. ఏదో అంత నిత్య దరిద్రుడు ఈ దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడగాడు వాడేదో చంద్రబాబు నాయుడు ఇంట్లో దూరి లేకపోతే అక్కడ రహస్య కెమెరా పెట్టి వీడు ఆపరేట్ చేసి వీడేదో స్పై లాగా వీడు చూసినట్టు ప్రతి నెల 50 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం లేదు. నెలకి 50 కోట్లు తీసుకున్నాడు కనుక పవన్ కళ్యాణ్ పరిపాలించకుండా ప్రశ్నించకుండా కామ్గా ఉంటున్నాడు, అందుకే ఉంటున్నాడు అని మాట్లాడుతున్నాడు. అది నోరా తాటిమట్ట దరిద్రుడా? ఎరా నికృష్ట వెధవా. పవన్ కళ్యాణ్ గారిని కొనే నా కొడుకు ఉన్నాడా ప్రపంచంలో? ఎవడన్నా చెప్పరా దొంగ నా కొడక. ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారిని కొనే నా కొడుకు ఉన్నాడా? ఉంటే చెప్పు నాకు. ఆయన్ని ఎవరన్నా ఏమన్నా సాధించగలరంటే ప్రేమతోటి, ఆప్యాయతోటి, కష్టపడి పని చేస్తే ఆయన ప్రేమను చూరగొంటారు, అప్పుడు ఆయన మనసును దోచుకుంటారు. అంతేగాని నీలాంటి లఫూట వేదవులు, లంగా వేదవులు ఏం మాట్లాడతావరా నువ్వు? పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు తీసుకుంటారా? నాలిక దుర్మార్గుడా. పవన్ కళ్యాణ్ గారు రోజుకి ఒక్కరోజు నటిస్తే 3 కోట్లు. ఎన్ని సినిమాలైనా రెడీగా ఉన్నారు నిర్మాతలు ఇవ్వడానికి ఆఫరు. అంటే ఇప్పుడు రోజు 3 కోట్లు అంటే నెలకు 90 కోట్లు వచ్చి ఆదాయం వదులుకొని ప్రజలకు సేవ చేయాలని చేస్తూ మొన్న కొన్ని ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షలు ఇచ్చాడు. అలా ఎంతోమందికి తన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటే అమ్మేసి లేదా నిర్మాతలు అప్పు చేసి బాబు నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తాం మీకని చెప్పి అప్పు చేసి ఈ యొక్క దానాలు చేస్తారు. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని చంద్రబాబు నాయుడు డబ్బులు తీసుకుని అంటావా? అసలు ఏం మనిషివరు అసలు నువ్వు? అసలు మీరంతా అంతే నిష్ఠ దరిద్రులు. వైసీపీ అంటేనే ఒక డకోట, నీచాతి నీచ. వాళ్ళకి అంత ఏముందిలే, సిగ్గుసారం ఉంది ఎదవలకి. సొంత తల్లి గారి విజయం గారినే షర్మిల పుట్టలేదని మా సోషల్ మీడియా పెట్టిన అంత నీచాతి నీచులు వాళ్ళు. ఇంకేం అంతకని ఎక్స్పెక్ట్ చేయలేము మనం. అంతే వాళ్ళ బతుకు అంతే. కుక్క కన్నా పిచ్చి కుక్క కన్నా, గజ్జి కుక్కన్నా, పంది కన్నా ఆ పాల్గాడు అంటుంటాడు అప్పుడప్పుడు వీళ్ళంతా పందులని. మీరు పందుల కన్నా హీనమైన వ్యక్తులని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్డీఏ కూటమి పొత్తులో ఉన్న, పరిపాలన ఉన్న, డిప్యూటీ ముఖ్యమంత్రి అయినా ఏం ప్రశ్నించలేదురా. ఇక్కడ హోంశాఖ సరిగ్గా పనిచేయటం లేదు, లా అండ్ ఆర్డర్ డెవలప్మెంట్ లేదని ప్రజల ముందే చెప్పాడుగా పబ్లిక్గా. హోంశాఖకి అవసరం నేను తీసుకుంటాను, ఏం చేస్తున్నారు డీజీపీ గారు, ఏంటి అధికారులు ఏం చేస్తున్నారు, ఎక్కడ లా అండ్ ఆర్డర్ లేదు అని అడిగాడుగా. అది ఏంటి, ఆయన స్వపక్షంలో ఉంటూ కూడా విపక్షంలాగా అంటే వ్యతిరేకంగా కూడా మాట్లాడాడు. అది పవన్ కళ్యాణ్ గొప్పతనం. ఇంకంతగానే ఏం మాట్లాడతారా మీరు? ఏం ప్రశ్నించాలరా? తప్పుడు ఎదవల్లారా. అందుకే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి 2-3 సందర్భాల్లో ఈ సరిగ్గా పరిపాలించట్లేదు, సరిగ్గా పాలన లేదు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగుండలేదు, సరిగ్గా నడవట్లేదు అనగానే మీకు ప్రజలందరికీ తెలిసిపోయింది. కానీ నీకు తెలియలేదురా దువ్వాడ. ఆ ఏబిఎన్ ఆంధ్ర కిట్టుగాడు అప్పుడే పవన్ కళ్యాణ్ రాశాడుగా,
ఆ ఉప ముఖ్యమంత్రి ఏంటి? ఆయనకి ఏం హక్కులు ఉంటాయి? ఆయన అలా మాట్లాడొచ్చా? ఆయన ప్రశ్నించవచ్చా అని మాట్లాడాడు కదా! ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కిట్టిగాడు. అప్పుడు ఎందుకు మాట్లాడాడు? ఎందుకు వాడు తొలి పలుకులు పలికాడు? వీకెండ్ పలుకులు ఎందుకు పలికాడు? వాడు పేపర్లు ఎందుకు హెడ్డింగ్‌లో రాశాడు? కారణం ఏంటి? దీనికోసమే కదా! తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నించాడు కదా! తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న మంత్రులను ప్రశ్నించాడే కదా! మరి ప్రశ్నించకుండానే వాడు రాసేసాడా? నీకేం హక్కులున్నాయి? ఏ హక్కుతో నువ్వు ప్రశ్నిస్తున్నావు అన్నాడు వాడు. అంటే మీకేంటంటే మీరు ఏదో ఒకటి మాట్లాడేయాలా? ఒక తప్పుడు మాటలు మాట్లాడేస్తే ప్రజలు ఏదో రకంగా ఇంకా తప్పుడు మాటలు పూర్వం విన్నారు. 2024 ముందు విన్నారు. 2024 తర్వాత వినరు. మీకు ఇంత చేసి, ఇంత పొడిచాము, అంత పీకాము, అక్కడ నొక్కాము, ఇక్కడ నొక్కాము, ప్రపంచం అంతా మా వైపు చూసింది, తెగ నొక్కుకున్నారు కదా! అంతా చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చేశారు మిమ్మల్ని? థు నా కొడకల్లారా అని మిమ్మల్ని అధపాదం తొక్కి 11కి పరిమితం చేశారు. సిగ్గుపడండి. దుర్మార్గుడా, దుష్టుడా. పెద్ద వీడు సలహాలు ఇచ్చేవాడు. వీడు దౌర్భాగ్య ప్రభుత్వం అట ఇది. అసలు ప్రభుత్వం అంటే ఏంటో తెలుసు అసలు నీకు? మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన తెలుసు అసలుకి? పరిపాలన చేశాడేవాడు, మీరు సంకనాయకారు, ఆడు సంకనాయకారు అంతే. అంతకుమించి ఏం చేయలేం మీరు. ఒకరు గుర్తుంచుకోరాదు, వాడు పవన్ కళ్యాణ్ గారికి ఏం చేయాలో సలహాలు ఇచ్చే వెధవ. ముందు నువ్వు ఏమన్నా నీకు గట్స్ ఉంటే, నీకు దమ్ముంటే, నువ్వు ఒక మగాడివైతే నువ్వు మీ జగన్మోహన్ రెడ్డికి సలహా ఇవ్వు. అంతేగాని పవన్ కళ్యాణ్కి సలహా మాకు సామెత ఉంది, ఉట్టు కొట్టలేడు స్వర్గానికి ఎగురుతాడని. అలాగే ఆ గంతులు మానేసి మన జగన్మోహన్ సలహాలు ఇచ్చి జగన్మోహన్ దారి తెచ్చి ప్రజలకు మంచి చేయడానికి మంచి చేయమని చెప్పు. 4 ఓట్లు పడతాయి. దుష్ట దరిద్రుడా. జై జనసేన, జై హింద్.